హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారో, లేదు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో, సో మీరు సెపరేషన్‌లో ఉండొచ్చు. సో ఒకేగా ఉన్నా కానీ వాళ్ళ మనసులో ఏమున్నది మీకు తెలియకపోవచ్చు. ఏదైనా కావచ్చండి. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి? కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అనేదైతే ఇక్కడ ఈరోజు రీడింగ్ అయితే చూస్తున్నానండి. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏమున్నాయి? ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఆలోచనలు ఏంటి? మీకు దూరమైన పర్సన్, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్న పర్సన్ ఎవరైనా కావచ్చు. సో ఈరోజు టాపిక్ ఇది అండి. అండ్ ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలండి. లైక్ చేస్తూ, మీ కామెంట్స్ తెలియజేస్తూ, షేర్ చేసుకుంటూ, ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా, పోస్ట్ చేయకపోయినా వాట్సాప్‌లో మెసేజ్ చేస్తూ ప్లీజ్ అక్క రీడింగ్స్ పెట్టండి, ప్లీజ్ మేడం అని అడుగుతూ, సో మీరెంత దగ్గరయ్యారు నాకు అనంటే నాకు అదే అనిపిస్తుంది. ఒక్కరోజు రీడింగ్ చేయలేకపోయినా, అంటే పర్సనల్ వర్క్ ఉండి రీడింగ్ చేయలేకపోయినా, ప్రిడిక్షన్స్ ఉండి రీడింగ్ చేయలేకపోయినా కానీ నాకు మనసంతా కూడా ఈరోజు రీడింగ్ చేయలేదే అన్న ఫీలింగ్, ఆ బాధ అయితే ఉంటుంది. సో నిన్నైతే రీడింగ్ చేయలేకపోయాను. ఒక్కొక్కసారి కుదరదు. ఇటు ఈ వరకు అటు ఆ వరకు 2 కూడా ఒక ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు స్కిప్ చేయాల్సి వస్తుంది. సో మీరు మెసేజ్‌లు చేస్తూ రీడింగ్ చేయలేదా మేడం, ప్లీజ్ తప్పకుండా చేయండి అని అడుగుతూ, మీరు ఎంతలా కనెక్ట్ అయ్యారో, సో నేను కూడా మీకు అంతలా కనెక్ట్ అయ్యాను అనేదైతే నాకు అనిపిస్తుంది. మీ గురించి మీరు హ్యాపీగా ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ బాధలు ఏదైతే ఉందో ఆ భగవంతుడు, ఆ డివైన్, ఆ యూనివర్స్ అనేది మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి ఫాలో అవుతున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. గ్రాటిట్యూడ్ అనేది నేను తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలండి. ఓకేనా? ఇంకా రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏమున్నాయి అనేది అయితే చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి వీళ్ళ గురించి ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ శివయ్య యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, వీళ్ళ గురించి ఏముంది వాళ్ళ మనసులో, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏమున్నాయి, వీళ్ళ కోసం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం థింక్ చేస్తున్నారు, వాళ్ళ రిలేషన్ ట్రూగా ఉందా, అంటే వీళ్ళని ట్రూగా లవ్ చేస్తున్నారా, ఏముంది వాళ్ళ మనసులో, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి వాళ్ళ మనసులో, ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ఓకే,
ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. ఈ కార్డు కూడా కింద పడింది. ఓకే, టవర్. ఇంకో కార్డ్ తీసుకుంటాను, ద టవర్ క్లారిఫికేషన్. కప్స్. మీరంటే ఇప్పుడు చాలా ఇష్టం అన్నట్లు కనిపిస్తుంది మీ పర్సన్కి. టవర్ క్లారిఫికేషన్ ప్లీజ్. Four of Swords clarification. Strength clarification please. Three of Swords clarification. Three of Cups. The Moon clarification please. Four of Cups. Eight of Swords clarification. King of Cups. Okay, bottom of the deck, Three of Pentacles. ఒక థర్డ్ పార్టీ కోసమే ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసినట్లు కనిపిస్తుంది. తన మనసులో ఏమున్నది బయట పెట్టలేదు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినట్లున్నారు. సో ఇప్పటికి కూడా చేస్తూ ఉండొచ్చు మీతో. ఇక్కడ థర్డ్ పార్టీని పెట్టుకొని ఇక్కడ మీతో కూడా ఒక గేమ్ ఆడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. తన మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదు. ఇక్కడ మీరు మాత్రం బాధపడుతున్నారు. వాళ్ళ మనసులో ఏమున్నది మీకు తెలియట్లేదు. అండ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది మీకు అర్థం కావట్లేదు. ఏముంది వాళ్ళ మనసులో అనేది మీకు తెలియట్లేదు. దాస్తున్నారు, హైడ్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్టీ కోసము ఇటు మీకోసము కూడా తన మనసులో ఏమున్నది చెప్పకుండా చూద్దాం, బ్యాలెన్స్ చేసుకోగలుగుదాం అనే విధంగా ఇక్కడ మీ రిలేషన్ కనిపిస్తుంది. అండ్ మీకు ఏదైనా ప్రోగ్రెస్ చేయాలి అని అనుకుంటారు, కానీ ప్రోగ్రెస్ చేయలేకుండా కామ్గా మీరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నా కామ్గా ఉండడము, వాళ్ళ సైడ్ నుంచి ఒక స్టెప్ తీసుకోలేకపోవడము, ఏదైనా ఒకవేళ వచ్చినా కానీ తన మనసులో ఏమున్నది చెప్పకపోవడం, ఇక్కడ మీరు పదే పదే మీరు బాధపడము అయితే ఇక్కడ కనిపిస్తుంది. తన మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదు. సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. సెవెన్ 4 2 3 8 11 1 18 21 16 20 10 6 7 ఇవైతే కనిపిస్తున్నాయండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవి కనిపిస్తున్నాయి. అండ్ మీదైనా ఉండొచ్చు, ఒకవేళ మీ పర్సన్వి కాకపోయినా మీవైనా ఉండొచ్చు. అండ్ మీ ఎనర్జీస్ కూడా తీస్తున్నాం కదా ఇప్పుడు. మీ పర్సన్ మనసులో ఏముంది ఆలోచన. సో ఇక్కడ మీ పర్సన్ ఏదైతే ఒక ఫాస్ట్లో లేదు, ప్రజెంట్ కూడా మీ మధ్య గొడవలు జరుగుతున్నాయి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, తన మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదు,
సో మీకు అర్థం కావట్లేదు, రిలేషన్ ఎండ్ చేయాలంటున్నారు కొద్దిసేపు, మీరు ఇక్కడ పదే పదే రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ మనసులో ఏమున్నది సమాధానం చెప్పట్లేదు, ఏదైనా అడిగితే ప్రాబ్లమ్స్ అంటున్నారు. అండ్ ఒక రీజన్ అదైతే ఒక బౌండరీ పెట్టేసుకున్నారనమాట. తన మనసులో ఏమున్నది బయటికి చెప్పట్లేదు, దాస్తున్నారు, హైడ్ చేస్తున్నారు. ఏదైనా అంటే ఒక తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము, తనకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము, లేకపోతే తన ఫ్యామిలీలో తను కోలుకోలేని విధంగా తనకేదో ఒక సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చి పడింది, అందువల్ల ఇక్కడ మీకు బ్రేకప్ ఇస్తున్నానని చెప్తూ ఉండొచ్చు. మీరు సపరేషన్ లో ఉంటున్నారు. అండ్ సపరేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళా మీ రిలేషన్ అయితే ఇక్కడ రీగ్రోత్ అయితే అవుతుంది అనేది అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇది రివర్స్ పడింది అన్నమాట కార్డు ఫస్ట్. సో ఇదేంటి అంటే మీ సైడ్ ఏదైతే ఒక యాక్షన్ తీసుకోలేకుండా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఎక్కడైతే ఉంటున్నారో తన ఫ్యామిలీలో ఒక ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. దానివల్ల తొందరగా మీకు డెసిషన్ తీసుకోలేక తను డివైన్ కు వదిలేస్తున్నట్లు, ఇక్కడ మీకోసం అయితే ఎదురు చూస్తున్నట్లు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఎండ్ అయిపోయిన రిలేషన్ రీబర్త్ కావాలనేది అయితే కోరుకుంటున్నారన్నమాట. మీ మధ్య గొడవలు జరిగి ఒక సపరేషన్ లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్నారో, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లేకపోతే లవర్స్ అయినా, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా, ఏదైనా కావచ్చండి. సో ఇక్కడ మీ మధ్య ఒక అనుకోని విధంగా ఒక సిచ్యువేషన్, ఒక దెబ్బ అనేది పడింది, ఒక బ్రేక్ పడింది అన్నమాట. సో మీరు బాధపడుతున్నారు, పదే పదే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్ అర్థం కావట్లేదు, మీరేమో మీ పర్సన్ కోసము ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళని నిలదీస్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే వాళ్ళకి లేనిపోని భయాలు అయితే ఉన్నాయి. తనకు ఇక్కడ మీరు ఎదురు చూస్తున్న విధంగా మీకు తన మనసులో ఏమున్నది తెలియజేయలేకపోతున్నారన్నమాట. ఆ విధంగా ఒక ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు, కానీ ఎదురు చూస్తున్నారు. కానీ వీళ్ళు ఏదో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఆ ప్లాన్ చేసేది కూడా ఇక్కడ వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. కానీ వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్ అనేది చేస్తున్నారు. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు, కానీ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే మీరు వాళ్ళ పట్ల సాక్రిఫైస్ అయితే ఏదైతే చేశారో, సో వాళ్ళకి మీరు చేసిన హెల్ప్ అనేది గుర్తుకు వస్తుంది. మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక మదర్లీ అంటే ఒక కేరింగ్ అండ్ నర్సరింగ్, ఒక సాక్రిఫైస్ అన్ని విధాలుగా చేశారనమాట. అవన్నీ గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ వీళ్ళేంటి అంటే వీళ్ళకి ధైర్యం చాలట్లేదు అన్నమాట. ఎందుకు ధైర్యం చాలట్లేదు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళకి మీతో రీయూనియన్ కావాలనేది అయితే అనిపిస్తుంది. వాళ్ళ మనసులో ఏమున్నది హైడ్ చేస్తున్నారు అన్నమాట. ప్రెసెంట్ ఇక్కడ మీకు తెలియకుండా హైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక టాక్సిక్ రిలేషన్స్ అనేది నాకు కనిపిస్తుంది. సో వీళ్ళేంటి అంటే ఇక్కడ కొంతమంది అక్కడ ఒక హ్యాపీనెస్ అనేది వెతుక్కుంటూ కూడా ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మీరు బాధపడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నది మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వీళ్ళని, మీ పర్సన్ ని టేమ్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతున్నారు మీ పర్సన్. అండ్ వాళ్ళు ఏది చెప్తే అది వినడము, అది విని మీతో గొడవలు వేయడము, ఆ గొడవలు మీరు దూరం అవ్వడానికి కారణం అయితే అవుతున్నాయి. కానీ ఇక్కడ మీ పర్సన్ మీరు ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఏదైతే నేను నమ్మిన దానికి నన్ను ఇలా చేయొచ్చా అని మీరు అడుగుతున్నారు. ఒక న్యాయం అయితే మీరు అడుగుతున్నారు. రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే వాళ్ళ మనసులో ఏమున్నది ఇక్కడ హైడ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది, వదులుకోవాలనేది అయితే ఇక్కడ ఒక పాజిటివ్ గానే కనిపిస్తుంది నాకైతే. ఇక్కడ వదులుకోవాలనే ఉద్దేశం అయితే మీ పర్సన్ కి లేదు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా వాళ్ళు ఇక్కడ మీకేదైతే పెయిన్ ఇచ్చారో సేమ్ పెయిన్ అయితే వాళ్ళకు ఉంది. ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీతో రీయూనియన్ కావాలనేది అయితే అనిపిస్తుంది. కానీ ఈక్వల్ గా అంటే వీళ్ళేంటి అంటే మిమ్మల్ని ఏదైతే ఏడిపిస్తున్నారో, మిమ్మల్ని ఏదైతే ఏడిపించారో అది గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. అంటే ఇక్కడ మీరు పదే 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 వాళ్ళని నిలదీయడం అయితే జరిగిండొచ్చు. అంటే నాకు ఒక న్యాయం కావాలని మీరు అడిగిండొచ్చు, ఒక కోర్టు వరకు కూడా మీరు వెళ్ళిండొచ్చు. సో ఇక్కడ
మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేకపోయి ఉండొచ్చు. సో వీళ్ళు మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో సేమ్ పెయిన్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారన్నమాట. కానీ అటు ఒకవేళ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీకి ఏది చెప్పుకోలేకపోవడం, లేదు వీళ్ళేంటి అంటే మీకు ఏదైతే న్యాయం చేయలేకపోయారో అంటే మీరు మీరు మిమ్మల్ని అంటే మిమ్మల్ని మీకంటే కూడా అవతలి వాళ్ళ మీ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మారన్నమాట. సో అలా నమ్మడం వల్ల వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇక్కడ పూర్తిగా మిమ్మల్ని చీటింగ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మీతో ఒక విధంగా ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీతో ఒక విధంగా ఉంటూ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మెయింటైన్ చేస్తూ కూడా ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ అయితే ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే వీళ్ళేంటి అంటే కొద్దిసేపు మీరు కావాలంట అనుకుంటారు, కొద్దిసేపు మీతో రియూనియన్ కావాలనుకుంటున్నారు. అండ్ తన మనసులో ఒకవేళ మీ దగ్గరకు వచ్చినా కానీ తన మనసులో ఏమున్నది మీకు ప్రోగ్రెస్ చేయలేకపోతున్నారు. ఇక్కడ మీకు అర్థం కావట్లేదు, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు ఎంత కేరింగ్ తీసుకున్నారో ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, ఏడిపించాను అనేదైతే ఉంది వీళ్ళకి మనసులో. మీకు చాలా పెయిన్ అయితే ఇచ్చాను అనేది అయితే ఉంది వాళ్ళ మనసులో. కొంతమందికి ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీకు సరైన వ్యక్తిని అయితే నేను కాదు అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. అంటే వీళ్ళు మీ పట్ల ఒక చైల్డిష్ గా బిహేవ్ చేశారంట. సో అలా కూడా మీ పర్సన్ ఒక ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీకు తగిన వ్యక్తిని కాను అంటే వీళ్ళకి ఒక నిర్ణయం తీసుకునేంత ధైర్యము అనేది లేదన్నమాట. ఒక చైల్డిష్ బిహేవియర్. ఏదో రిలేషన్ చేశారు, కంటిన్యూ చేద్దాము అనుకున్నారు. కానీ ఈ ఒక ఫ్యామిలీ వల్లైనా లేకపోతే అదర్ పర్సన్ వల్లైనా వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఇక్కడ ఒక రిలేషన్స్ వల్లైనా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఇక్కడ మీకు ఏదైనా ఒక సపరేషన్ మీ మధ్య ఏర్పడుతూ ఉన్నా ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఎండ్ అయిన రిలేషన్ రీబర్త్ కావాలనేది అయితే కోరుకుంటున్నారన్నమాట. అంటే ఇక్కడ మీకు ఏదో న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. ఏదైతే మిమ్మల్ని అంటే తన మనసులో ఏమున్నది చెప్పకుండా ఇబ్బంది పెట్టి ఏడిపించారో ఇక్కడ మీరు పదే పదే రిలేషన్ నిలుపుకోవాలని నానా విధాలుగా ప్రయత్నాలు చేశారు. సో అలాంటప్పుడు కూడా మీ పర్సన్ మనసులో ఏమున్నది దాచారన్నమాట, చెప్పలేదు. ఎందుకు వీళ్ళు ఇలా దాచారు అని అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మీకు న్యాయం చేయలేకపోయాను అనేదైతే వీళ్ళ మనసులో ఉంది. కానీ వీళ్ళకి ఎండైన రిలేషన్ రీబర్త్ కావాలనే కోరిక అయితే ఉంది. అండ్ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనేది అయితే ఉంది. మీ పట్ల ప్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. కానీ ఒక ధైర్యం అయితే చేయలేకపోతున్నారు. ఇక్కడ మీ పట్ల ప్రేమ ఉంది, అఫెక్షన్ ఉంది, కోరిక ఉంది. ఇక్కడ చెప్పాలి అంటే అన్ని విధాలుగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారనమాట. కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ వల్ల అయినా లేదంటే ఒక వాళ్ళ మదర్ వల్ల అయినా లేకపోతే ఒక థర్డ్ పార్టీ వల్ల అయినా ఈ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు నాకు ఇక్కడ థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మీ పట్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ కూడా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాధపడుతున్నట్లు చాలా భావోద్వేగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుకు రావడము, మీ గురించి ఆలోచించడము అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకి ఉంది మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది. కానీ వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారంటే తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి బయటపడలేని సిచ్యువేషన్ లో ఉన్నారన్నమాట. మీరు వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి. కానీ ఆ ఆప్షన్స్ కూడా లెక్క చేయట్లేదు. ఇక్కడ మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. సో ఏదో ఒక విధంగా స్టెప్ తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. కానీ ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది అయితే ఇక్కడ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉండొచ్చు. ఒక ప్లానింగ్ లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనే ఆలోచనలో మీ పర్సన్ ఇక్కడ ఉన్నట్లు నాకు కనిపిస్తుంది. అండ్ యాక్షన్ తీసుకోవాలనేది అయితే అనిపిస్తుంది. కానీ వాళ్ళ మనసు కూడా చాలా ప్రశాంతంగా అయితే లేరన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకెంత టార్చర్ చూపించారో, ఎంత పెయిన్ అయితే ఇచ్చారో సేమ్ పెయిన్ అనేది అక్కడ ఉంది. ఎందుకంటే
ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ, ఆ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు కూడా సేమ్ పెయిన్ అయితే పడుతున్నారు. వాళ్ళు వీళ్ళు నమ్మి వీళ్ళు నమ్మి ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నారంట. మీకేదైతే పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ నేను కూడా పడుతున్నాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ బాధ అయితే కలుగుతుంది. మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేకపోవడానికి తనకి మీరు కావాలనిపిస్తుందంట. అంటే రిలేషన్ వీళ్ళకి తెలుసు మీకు టైం ఇవ్వలేకపోయాను, మిమ్మల్ని ఏడిపించాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని బాధ పెట్టాను అనేది వీళ్ళకి అర్థమవుతుంది. చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బందీ అయిపోయారు. కాబట్టి ఉన్న చోట బాధపడుతున్నారు. మీరిస్తున్న ప్రేమను స్వీకరించలేకపోతున్నారు. అండ్ కొంతమందికి అయితే రీయూనియన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. రీయూనియన్ అయితే కావాలనే ఆలోచన అయితే వీళ్ళకుంది. ఒకవేళ మీ ఫ్యామిలీతో అయినా, అంటే మీ ఫ్యామిలీ లేదు అటు మీ పర్సన్ ఫ్యామిలీతో అయినా ఏదైనా ఒక డెసిషన్కి అయితే రావాలి. సో మీతో రియూనియన్ చేయాలి, ఏదో ఒక తీర్పు అయితే రావాలి అనేది అయితే కొంతమందికి కనిపిస్తుంది. ఇక్కడ మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిండొచ్చు. మీరు ఒక హెల్ప్ చేసిండొచ్చు మీ పర్సన్కి. సో ఆ విధంగా కూడా తను ఏదైనా మీ ముందుకు ఒక ఆఫర్తో రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఏదైతే మిమ్మల్ని ఏడిపించారో ప్రజెంట్ వీళ్ళు కూడా ఏ ఒక పెయిన్ అయితే పడుతున్నారంట. అంటే ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, అటు అవతల వాళ్ళు కావాలనిపిస్తుంది. కానీ ఒక డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో వీళ్ళు నిలబడ్డారంట. అదర్ పర్సన్ వల్ల ఒక డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ మిమ్మల్ని నేను మర్చిపోలేకపోతున్నాను అనేది అయితే వీళ్ళ ఆలోచన. మీరు అనుకుంటున్నారంట, అంటే మనతో టైం గడపట్లేదు, మనకు తన మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదు, ఎందుకు ఇలా ఉన్నారు ఈ వ్యక్తి అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారంట. కానీ నా బాధ నాకు అర్థమవుతుంది, నేను ఒక డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో నేనున్నాను అంటే తన చుట్టూ కూడా ఒక కాకుల్లాగా పొడిచే వాళ్ళు ఉన్నారన్నమాట. సో అలా భావోద్వేగాలు అయితే ఉన్నాయి తన మనసులో. సో ఇక్కడ మీరిస్తున్న ప్రేమని నేను స్వీకరించలేకపోవడానికి నా చుట్టూ నాకున్న పరిస్థితులు మీకు అర్థం కాదు అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. వాళ్ళకి చాలా ఎమోషనల్ అయితే ఉంది. కానీ ఇక్కడ మీకేదైతే హార్ట్ బ్రేక్ ఇచ్చిన వాళ్ళు టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని కొంతమంది హ్యాపీగానే ఉన్నట్లు నాకు కనిపిస్తుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక న్యాయం కోసం పోరాడుతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, రిలేషన్షిప్ అయినా ఏదైనా కావచ్చు, మీ పట్ల వాళ్ళకి చాలా ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. కానీ వీళ్ళేంటి అంటే ఒక ధైర్యం చాలట్లేదు వీళ్ళకి. ఒక ధైర్యం అనేది చాలట్లేదు. ఎండైన రిలేషన్ రీబర్త్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. ఇది మెల్లమెల్లగా రీబర్త్ అయితే అవుతుంది. కొంతమందికి 1 డే లేదా 1 వీక్ 1 మంత్ అయినా రీయూనియన్ అయితే కనిపిస్తుంది. కొంతమందికి మీ పర్సన్ అయితే ఒక ఏదో ఒకటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారన్నమాట. ఫ్యూచర్ ప్లానింగ్ అనేది మీ పర్సన్ చేస్తున్నారు ఇక్కడ మీ ముందుకు రావడానికి. కొంతమంది ఎలా కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళ మనసులో ఏమున్నది హైడ్ చేస్తున్నారు, దాస్తున్నారు. అదర్ రిలేషన్స్ అయితే పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడము, ఇక్కడ బాధ పెట్టడం అయితే జరుగుతుంది. మీరు వాళ్ళ గురించి పదే పదే తలుచుకుంటూ, మీరు బాధపడుతూ, మీరు సిక్ అవుతూ, మీ హెల్త్ పాడు చేసుకుంటూ, మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా మీరు వాళ్ళని కేర్ తీసుకోలేని విధంగా కూడా ఇక్కడ మీరు బాధపడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. సో అలా అయితే ఉండద్దండి. మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. అర్థమవుతుందండి? మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. మీరు బాగుంటేనే కదా ఏదైనా. సో జరిగేది జరిగిపోయింది, దాన్ని ఎవరు మార్చలేరు. సో కొంతమంది టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు ఏమో చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు పదే పదే న్యాయం కావాలనేది అయితే కోరుకుంటున్నారు. కానీ వాళ్ళ మనసులో ఏమున్నది వాళ్ళు హైడ్ చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ కూడా హైడ్ చేస్తూ ఇక్కడ ఒక బౌండరీ పెట్టేసుకొని ఇక్కడ మీకు నో కాంటాక్ట్, అంటే ఇక్కడ మీ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇక్కడ రిప్లై ఇవ్వలేకపోవడము, ఒక కాల్ చేస్తే కూడా రిప్లై లేదు, ఒకవేళ మెసేజ్ చూసుకున్నా కానీ రిప్లై లేదు. సో మీ నెంబర్ బ్లాక్ లో పెట్టేసి ఉండడము, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనిపించడం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కూడా బాధపడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మీరు రీయూనియన్ కోరుకుంటున్నారు, బాధపడుతున్నారు అనేది అయితే అర్థమవుతుంది.
సో వాళ్ళ వర్షన్ ఏంటి అంటే వాళ్ళు హైడ్ చేస్తున్నారు, వాళ్ళకి తప్పట్లేదు, ఇది నా వల్ల కావట్లేదు, నేను ఒక బందీ అయ్యాను అనే విధంగా కొంతమంది వర్షన్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఇది మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అది వరకు అయితే తీసుకోండి. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఇది లవర్స్ అయినా ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫేర్ అయినా కానీ మీ పట్ల చాలా ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ సైడ్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనిపిస్తున్నారు, కానీ వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు నిర్ణయం తీసుకునేంత క్షమత వీళ్ళల్లో లేదన్నమాట. ఇన్మెచ్యూరిటీ అయితే కనిపిస్తుంది. సో ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ యూనివర్స్ నుండి మీకు ఎలాంటి గైడెన్స్ వస్తుంది, రీయూనియన్ ఎప్పుడు అనేది అయితే చూద్దాం. మెయిన్ నన్ను అదే అడుగుతున్నారు కదా, రీయూనియన్ ఎప్పుడు అవుతుంది, ఒక టైం పీరియడ్ చెప్పండి అని అడిగారు ఎవరో కామెంట్స్లో. సో చూద్దాం, ఈరోజు రీయూనియన్ చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే ఒక ఫ్యామిలీ కోసము ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. అంటే మీ మధ్యన ఎవరో ఒక అడ్డుగా ఉన్నారు, ఒక స్ట్రాంగ్ పర్సన్. సో వాళ్ళ వల్ల మీకు ఏ ఒక డెసిషన్ అనేది వీళ్ళు చెప్పలేకపోతున్నారు, కానీ వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది. కానీ ఎండ్ అయిన రిలేషన్ మెల్లమెల్లగా అయినా రీగ్రోత్ అవ్వాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా కానీ ఒక టైం పడుతుంది. సో ఆ టైం వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు బాధపడకండి, ఓకేనా. లేదు ఇక్కడ మ్యారేజ్ చేసుకొని కొంతమంది ఇక్కడ మిమ్మల్ని చీట్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దండి. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి అమ్మా. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు, చూసే మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది, ఒక టైం పీరియడ్ అయితే చూపించండి. ఎదురు చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, ప్లీజ్ యూనివర్స్. ఒక టైం పీరియడ్ అయితే తెలియచేయండి, ప్లీజ్ యూనివర్స్. ప్లీజ్ డివైన్ మాస్టర్ క్రియేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూవర్స్కి అండ్ వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ అప్పుడు ఒక టైం పీరియడ్, ఒక పర్టికులర్ టైం అనేది తెలియచేయండి. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనేది అయితే అనిపిస్తుంది. ఒక టైం అయితే ఇక్కడ 20 నెంబర్ అయితే కనిపిస్తుందండి. ఇంకో నెంబర్ కూడా తీస్తాను. ఈ కార్డు నాకు పదే కనిపించింది అన్నమాట. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు. సో అదే వచ్చింది చూసారా. ఈ కార్డు నేను అనుకున్నాను, ఈ కార్డు పదే కనిపిస్తుంది ఏంటి అనుకున్నాను. సో అదే కార్డు వచ్చింది అన్నమాట. ద మూన్. సో మీ పర్సన్ ఏంటి అంటే ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలి అనేది అయితే అనుకుంటున్నారు, కానీ కొంతమందికి టైం పడుతుంది. ఆ టైం వరకు మీరు వెయిట్ చేయాల్సిన ఏదైతే ఉంటుంది. కొంతమందికి 10 months పట్టచ్చు, 10 weeks అయినా పట్టచ్చు. కొంతమందికి ఎలా ఉంది అంటే 18 weeks అయినా 18 months కూడా పట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒక టైం పీరియడ్ మాత్రమే నేను అడిగాను, కానీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది, ఒక యాక్షన్ తీసుకోవాలనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. మీ రిలేషన్ కూడా ఒక బాధాకరంతో ముగిసిందంట. రిలేషన్ కూడా కొంతమంది మిమ్మల్ని థర్డ్ పార్టీ కోసము ఇక్కడ చీట్ చేసినా కానీ ఒక బాధాకరంగానే మీ రిలేషన్ అనేది ఇక్కడ ఎండ్ అయినట్టు మీ పర్సన్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. వాళ్ళకి కూడా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉందంట. ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో వాళ్ళ వల్ల వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోలేకపోవడము, ఒక వీళ్ళు నేను చెప్పాను కదా ఒక ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడము,
ఒక నిర్ణయం తీసుకోలేని విధంగా, ఒక ధైర్యం చేయలేని విధంగా మీ పర్సన్ ఇక్కడ ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ళకి మీ గురించి థింకింగ్ అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే మీ పట్ల ఫ్యాషన్, అట్రాక్షన్, లవ్ అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్.